ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఎక్కువ వయసులో సెంచరీ కొట్టిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10 బెర్రింగ్టన్. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన 10th ప్లేయర్ గా నిలిచాడు స్కాట్లాండ్ ప్లేయర్ బెర్రింగ్టన్. 2025 ఓడిఐ వరల్డ్ కప్ లీగ్ లో 38 సంవత్సరాల 66 రోజుల వయసులో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు బెర్రింగ్టన్. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 114 బాల్స్ ఎదుర్కొన్న బెర్రింగ్టన్ 102 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 6 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 9 సునీల్ గవాస్కర్. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నాడు లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్. 1987 ఓడిఐ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో సునీల్ గవాస్కర్ సెంచరీ కొట్టాడు. అప్పుడు తన ఏజ్ 38 సంవత్సరాల 113 రోజులు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 88 బాల్స్ ఫేస్ చేసిన గవాస్కర్ 10 4లు 3 సిక్సర్లతో కలిపి 103 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 8 తిలకరత్నే దిల్షాన్. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన 8th ప్లేయర్ గా నిలిచాడు తిలకరత్నే దిల్షాన్. 2015 ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ లో 35 సంవత్సరాల 153 రోజుల వయసులో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు దిల్షాన్. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 99 బాల్స్ ఎదుర్కొన్న దిల్షాన్ 105 స్ట్రైక్ రేట్ తో 104 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 10 4లు 1 6 ఉన్నాయి. నెంబర్ 7 రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రీసెంట్ గా ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐ సిరీస్ 3rd మ్యాచ్ లో సూపర్ సెంచరీ కొట్టాడు రోహిత్. అప్పుడు తన ఏజ్ 38 సంవత్సరాల 178 రోజులు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 125 బాల్స్ ఫేస్ చేసిన రోహిత్ శర్మ 13 4లు 3 సిక్సర్లతో కలిపి 121 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 6 సచిన్ టెండూల్కర్. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన 6th ప్లేయర్ గా నిలిచాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. 2012 ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 38 సంవత్సరాల 327 రోజుల వయసులో సెంచరీ సాధించాడు సచిన్ టెండూల్కర్. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 147 బాల్స్ ఎదుర్కొన్న సచిన్ 114 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 12 4లు 1 6 ఉన్నాయి. నెంబర్ 5 ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మొహమ్మద్ నబీ. 2024 లో శ్రీలంకతో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో మొహమ్మద్ నబీ సెంచరీ కొట్టాడు. అప్పుడు తన ఏజ్ 39 సంవత్సరాల 39 రోజులు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 130 బాల్స్ ఫేస్ చేసిన నబీ 15 4లు 3 సిక్సర్లతో కలిపి 136 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 4 ఎడ్ జాయ్స్. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన 4th ప్లేయర్ గా నిలిచాడు ఐర్లాండ్ ప్లేయర్ ఎడ్ జాయ్స్. 2018 లో యుఏఈతో జరిగిన మ్యాచ్ లో 39 సంవత్సరాల 111 రోజుల వయసులో సెంచరీ సాధించాడు ఎడ్ జాయ్స్. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 149 బాల్స్ ఎదుర్కొన్న ఎడ్ జాయ్స్ 116 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 13 4లు 1 6 ఉన్నాయి. నెంబర్ 3 క్రిస్ గెయిల్. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గెయిల్. 2019 లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో క్రిస్ గెయిల్ సెంచరీ సాధించాడు. అప్పుడు తన ఏజ్ 39 సంవత్సరాల 159 రోజులు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 97 బాల్స్ ఫేస్ చేసిన గెయిల్ 167 స్ట్రైక్ రేట్ తో 162 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 11 4లు 14 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 2 సనత్ జయసూర్య. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన 2nd ప్లేయర్ గా నిలిచాడు శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య. 2009 లో మన ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 39 సంవత్సరాల 212 రోజుల వయసులో సెంచరీ సాధించాడు సనత్ జయసూర్య. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 107 బాల్స్ ఎదుర్కొన్న సనత్ జయసూర్య 107 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 10 4లు 1 6 ఉన్నాయి. నెంబర్ 1 ఖుర్రం ఖాన్. ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో సెంచరీ సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు యుఏఈ ప్లేయర్ ఖుర్రం ఖాన్. 2014 లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో ఖుర్రం ఖాన్ సెంచరీ సాధించాడు. అప్పుడు తన ఏజ్ 43 సంవత్సరాల 162 రోజులు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 138 బాల్స్ ఫేస్ చేసిన ఖుర్రం ఖాన్ 95 స్ట్రైక్ రేట్ తో 132 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అందులో 17 4లు 1 6 ఉన్నాయి. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.